దేశ రాజకీయాల్లో నయా ట్రెండ్ నడుస్తోంది. పాలిటిక్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. లీడర్స్ టెక్నాలజీకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. సోషల్ మీడియాను బాగా యూజ్ చేసుకుంటున్నారు. వారందరికంటే ముందు వరుసలో ఉండేది మాత్రం పొలిటికల్ స్ట్రాటజిస్ట్లే. ప్రచారం కంటే సోషల్ మీడియాలో లక్షలు కాదు, ఏకంగా కోట్లు ఖర్చు చేస్తున్నారు. వాళ్ళు ఏది చెబితే అదే గుడ్డిగా ఫాలో అవుతున్నారు. వాళ్ళ ప్లాన్స్ను అమలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో గెలుపోటములను డిసైడ్ చేసేస్తున్నారు. 10 ఏళ్ల నుంచి ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఫస్ట్ వెంటనే గుర్తుకు వచ్చేది సోషల్ మీడియానే. ఎందుకంటే అభ్యర్థుల బలాలు, బలహీనతలు, ప్రచారం, ఆరోపణలు అన్నీ ఇదే ప్లాట్ఫామ్ పైన నడుస్తుంది. బట్ వన్ కండిషన్, కాకలు తీరిన రాజకీయ వ్యూహకర్తలు వచ్చినా లీడర్ స్ట్రాంగ్ అయితేనే విజయం దరిచేరేది. లేకపోతే ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత దుష్ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అతనికి ప్రజల్లో కూడా ఆదరణ ఉన్నప్పుడే స్ట్రాటజీ అప్లై చేయడానికి యూజ్ అవుతుంది. అప్పుడే జనాలు కనెక్ట్ అవుతారు. అంతేకాని మీడియాను అడ్డు పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు మీమ్స్, ఫేక్ ప్రచారం చేసినా టైం వేస్ట్ తప్ప మరొకటి ఉండదు. ఇదే నిజం. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కూడా ఇదే పంతాను అమలు చేస్తున్నారు. ప్రజల్లో ఉంటేనే సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం తెగ ఆరాటపడుతున్నారు. గేమ్ చేంజర్తో ఆట భలేగా ఆడించేస్తున్నారు. కాంగ్రెస్ 2004-2009 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎవరు అనే విషయంపై బీజేపీ నేతలు తర్జన భర్జన పడ్డారు. అప్పుడే కొందరు సీనియర్ లీడర్ల పేర్లు తెరపైకి వచ్చినా అందరినీ కాదని మోదీని సెలెక్ట్ చేసింది హైకమాండ్. ఎందుకంటే మోదీ మేనియా అప్పటికే దేశవ్యాప్తంగా పీక్ స్టేజ్కి చేరింది. గుజరాత్ మోడల్ను చూపిస్తూ దేశాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే సత్తా ఉందని ప్రజలు విశ్వసించారు. అప్పటికే గుజరాత్లో తిరుగులేని శక్తిగా అవతరించిన మోదీ లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు సత్తా చాటుతారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. బలమైన కాంగ్రెస్ను ఢీకొట్టగలరా అనే డౌట్స్ వచ్చాయి. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చింది. మోదీ విజయంలో ప్రశాంత్ కిషోర్ కీ రోల్ ప్లే చేశారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి, కుంభకోణాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పీకే సక్సెస్ అయ్యారు. వ్యతిరేక ఓట్లను బీజేపీకి పడేలా చేయడంలో పీకే స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది. చాయ్ పే చర్చా చర్చలు, 3D ర్యాలీలు, రన్ ఫర్ యూనిటీ, సోషల్ మీడియా ప్రోగ్రాంలతో సహా నరేంద్ర మోదీ కోసం వినూత్న ప్రచారాన్ని రూపొందించారు. అంతకుముందు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకేనే. అక్కడ కూడా అదే ఫార్ములా అమలు చేయడంతో మోదీ 3వ సారి బంపర్ మెజారిటీతో గెలిచారు. పీకే ఇచ్చిన సలహాలు, సూచనలను ఫాలో అయ్యారు. జనాలు భావోద్వేగాలను క్యాష్ చేసుకుని అందుకు అనుగుణంగా ప్రచారం, స్పీచ్తో ఆకట్టుకునేవారు. జనం నాడిని తెలుసుకోవడమే కాదు, పార్టీలో ప్రజల్లో బలమైన నేత కావడంతో మోదీ సొంత రాష్ట్రంలో వరుసగా విజయాలు అందుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టడంలో కీలక పాత్ర పోషించింది కూడా సోషల్ మీడియానే. ఇక 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో 3వసారి విజయం కోసం నితీష్ కుమార్తో కలిసి పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ ప్రచారం కోసం వ్యూహం, వనరులు, పొత్తులను నిర్ణయించారు. ఐపాక్తో అతను నితీష్కే నిశ్చయ్ వికాస్ కి గ్యారంటీ అనే నినాదాన్ని రూపొందించాడు. ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. బీహార్ అభివృద్ధిని నితీష్తోనే సాధ్యమని ప్రజలు భావించారు. అందుకే 3వ సారి నితీష్ కుమార్ను గెలిపించారు. కొన్ని అనివార్య కారణాలతో 2020లో జేడీయూ నుంచి బయటకు వచ్చారు. ఇక ఏపీలోనూ వైసీపీకి అఖండ విజయాన్ని అందించడంలో పీకే ఎనలేని కృషి చేశారు. 2019 ఎన్నికల్లో ఏకంగా 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 సీట్లలో బంపర్ విక్టరీ కొట్టింది. చంద్రబాబు గ్రాఫిక్స్ మాయాజాలంతో ఎన్ని గారడీ విద్యలు చేసినా ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే అప్పటికే జగన్ పాదయాత్ర పేరుతో జనం మధ్యలో ఉన్నారు.
ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఊరు వాడ అనే తేడా లేకుండా గడప గడపను టచ్ చేశారు. అప్పటికే జనాల్లో వైఎస్ మరణం తర్వాత జైలుకు వెళ్లిన జగన్పై పెరిగిన సింపతి, అతనిలోని పోరాట పటిమ ప్రజలను ఆకట్టుకుంది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబుకు అధికారం అప్పగించినా దాన్ని సక్రమంగా అమలు చేయలేదని జగన్ విమర్శలు చేశారు. అంతేకాదు దాన్ని జనాలకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో పీకేను బాగా యూజ్ చేసుకున్నారు. 2017 జూలై వైసీపీ అధినేత జగన్ గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ను పార్టీకి కొత్త రాజకీయ వ్యూహకర్తగా పరిచయం చేశారు. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుకు టీడీపీకి సవాల్ విసరడమే వారి లక్ష్యం. వీరంతా కలిసి ఆంధ్రప్రదేశ్ అంతటా ఓటర్లతో లోతుగా కనెక్ట్ అయ్యేలా ఒక ప్రణాళికను రూపొందించారు. ప్రజలతో నేరుగా మమేకమయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకుని 15 నెలల పాటు ప్రజా సంకల్ప పాదయాత్ర చేశారు. జగన్ ప్రయాణం రాజకీయ ప్రయోజనాల కోసమే కాదు, అది ఏపీ అభివృద్ధికి అనే విషయాన్ని ప్రజలు గమనించారు. ఒకవైపు సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో బాగా సక్సెస్ అయ్యారు. దాన్ని జగన్ టీడీపీ సర్కారుపై విమర్శలు చేయడంతో ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఇంకేముంది, జగన్కు జనాల్లో మద్దతు పెరిగిపోయింది. ఐపాక్ టీం దాదాపు 400 మంది సభ్యులు సోషల్ మీడియాను రేంజ్లో యూజ్ చేసుకున్నారు. చంద్రబాబుకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అభ్యర్థులతో సన్నిహితంగా పనిచేశారు. వారి సందేశం రాష్ట్రంలోని ప్రతి మూలకు చేరేలా నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించారు. రాష్ట్రంలో ఫ్యాన్ హవా కొనసాగింది. ఇదే ఊపుతో వైసీపీ తరపున ఎవరు నిలబడినా అఖండ మెజారిటీ సాధించారు. చంద్రబాబు రాజకీయ అనుభవం, అమరావతి రాజధాని ఇష్యూను ప్రజలు పట్టించుకోలేదు. జగన్కే జనం జైకొట్టేలా చేయడంలో పీకే ప్లాన్ సక్సెస్ అయ్యింది. తర్వాత 2017లో పంజాబ్ ఎన్నికల్లో పనిచేశారు. 2020లో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గెలుపులో పీకే ప్రధాన పాత్ర పోషించారు. తమిళనాడులోని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ విజయంలోనూ పీకే స్ట్రాటజీ ఉంది. ఢిల్లీలో కేజ్రీవాల్ విజయంలోనూ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు బాగా పనిచేశాయి. అయితే అక్కడ గెలిచిన నేతలు కూడా బలమైన వారు కావడంతో పీకే ప్రచారం బాగా పనికొచ్చిందని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. ఇక తెలంగాణ, రాజస్థాన్లో పీకే వ్యూహాలు బెడిసికొట్టాయి. అంటే అసలు ఉంటేనే కొసరు ముద్దు, ఏమీ లేకపోతే ఎవరైనా వేస్టే కదా. ఇదే విషయం బీహార్లో రుజువైంది. ఎన్నికల వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పిన ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రంలో చక్రం తిప్పాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డారు. రాజకీయాలు వేరు, తెర వెనుక ఉండి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం వేరు విషయం పీకేకు అర్థమైంది. అందుకే ఆయన కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఏపీలో పొలిటికల్ ఫైట్ చాలా టఫ్గా ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోరాడుతున్నారు. అటు కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ఎన్నికల బరిలో దిగాయి. అధికార వైసీపీ మాత్రం వై నాట్ 175 అనే నినాదంతో కాన్ఫిడెన్స్తో బరిలో దిగింది. కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అది అసలుకే మోసం చేస్తుంది. 2019లో ఎన్నికల్లోనూ చంద్రబాబు ఓవర్ కాన్ఫిడెన్స్లో బరిలోకి దిగి ఘోరంగా ఓడిపోయాడు. 23 సీట్లకే పరిమితమై అవమానాన్ని మూటగట్టుకున్నారు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోలేకపోయారు. చేతిలో అధికారం ఉంది కదా, తాను ఏది చెబితే అదే జరుగుతుందని భావించారు. రెండోసారి పవర్లోకి వచ్చేందుకు పసుపు కుంకుమతో పాటు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు. అయినా ప్రజలను ఆకట్టుకోలేకపోయారు. బాబు పాలనపై విసిగిపోయిన జనం అమరావతి రాజధాని ఓట్లు రాల్చలేకపోయింది. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అభివృద్ధిని పట్టించుకోకుండా సంక్షేమం పేరుతో ప్రజలను నగదు పంపిణీ చేశారు. ఈసారి టీడీపీ కూటమి, వైసీపీకి గెలుపు జీవన్మరణ సమస్యగా మారింది. దేశంలో, రాష్ట్రాల్లో దిగ్గజాలుగా పేరున్న లీడర్లు, పార్టీలు కూడా స్ట్రాటజిస్టులను పెట్టుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి కారణం మారిన మీడియా, టెక్నాలజీలే అంటున్నారు. గొప్ప స్పీచ్లు ఇచ్చేవాళ్లైనా మారిన ట్రెండ్లో నిలబడటం కష్టమన్న అభిప్రాయం లీడర్స్లో కనిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకత ఉన్నా
గెలిచేలా పరిస్థితిని మలుచుకోవడానికి స్ట్రాటజిస్ట్ ఐడియాలను తీసుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న సీన్ రివర్స్ చేయడానికి స్ట్రాటజిస్టులను ఆశ్రయిస్తున్నారు. లీడర్ స్పీచ్లో ఏం మాట్లాడాలి, ఏ నినాదం ఇవ్వాలి, జనాన్ని ఏం అడగాలి, వాళ్ళకి ఏం చేస్తామని చెప్పాలి, చివరికి ఏ పంచు డైలాగు వేయాలి అనేదే కూడా స్ట్రాటజిస్టులే నిర్ణయిస్తున్నారు. అటు ఏపీలోనూ అధికార విపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడా స్ట్రాటజిస్టుల మీద ఆధారపడుతున్నారు. తమ సత్తా ఏంటో తెలిసినా కూడా ఎన్నికల వ్యూహకర్తల సలహాలు సూచనలు తీసేసుకుంటున్నారు. ప్రస్తుత పాలిటిక్స్ మొత్తం చేంజ్ అయ్యాయి. 50 ఏళ్ల రాజకీయాలకు ఇప్పటి పాలిటిక్స్కు చాలా డిఫరెన్స్ ఉంది. జనాలకు నేతలకు మధ్య గ్యాప్ను ఫుల్ఫిల్ చేస్తున్నారు స్ట్రాటజిస్టులు. అందుకే గెలవడానికి స్ట్రాటజీ, గెలిచాక అధికారాన్ని నిలబెట్టుకోవడానికి స్ట్రాటజీ, ప్రతిపక్షాన్ని బలహీనం చేయడానికి అధికార పార్టీకి ఒక స్ట్రాటజీ, పవర్లో ఉన్న పార్టీని దెబ్బతీయడానికి ప్రతిపక్షానికి ఇంకో స్ట్రాటజీ, దేనికైనా స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. ఒకప్పటి రాజకీయంలో పార్టీని నడిపించిన లీడర్ పేరు మాత్రమే చెప్పుకునేవాళ్ళు. ఇప్పటి రాజకీయంలో ఆ లీడర్తో పాటు వెనుకున్న స్ట్రాటజిస్టు పేరు కూడా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. మరి ఈ మార్పు మధ్యలో ఏం జరిగింది? రాజకీయం ఏం మారింది? ఎందుకు మారింది? స్ట్రాటజిస్టులపై ఆధారపడడం బలమా, బలహీనత? ఈ మారిన రాజకీయం ప్రజలకు మరింత మేలు చేస్తోందా, గతం కంటే తీరని నష్టం చేస్తోందా అన్న ప్రశ్నలే ఇంట్రెస్టింగ్ చర్చకు తెరతీస్తున్నాయి. ఏదైనా టార్గెట్ను సాధించడానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్న ప్లాన్ తయారు చేసి దాని అమలులో కూడా కీలక పాత్ర పోషించేవాడే స్ట్రాటజిస్ట్. సింపుల్గా చెప్పాలంటే స్ట్రాటజీ తయారు చేసేవాడు స్ట్రాటజిస్ట్. కానీ ఇప్పటి పొలిటికల్ స్ట్రాటజిస్టులు అలాంటి వాళ్ళు కాదు. ప్లాన్లో భాగంగా ఒక పక్క లీడర్లు పార్టీలతో చేయించాల్సింది చేయిస్తూనే మరోపక్క అంతకంటే ఎక్కువగా తాను అమలు చేయడమే ఇప్పటి స్ట్రాటజిస్ట్ స్పెషాలిటీ. ఇందులో భాగంగానే గోల్ను నిర్ణయించడం, దాన్ని చేరుకోవడానికి చేసే ఆలోచనలు, ఒకటొకటిగా చేయాల్సిన యాక్షన్ ప్లాన్లు, వాటిని అమలు చేయడానికి అవసరమైన రిసోర్సులను రెడీ చేసుకోవడం లాంటివన్నీ ఉంటాయి. అందుబాటులో ఉన్న రిసోర్సులను వాడుకుంటూ కావలసిన టార్గెట్ను చేరుకునే ప్రాసెస్ మొత్తాన్ని స్ట్రాటజీ అనొచ్చు. ఇలాంటి ప్లానింగ్ వ్యూహాలు నిజానికి బిజినెస్ రంగంలో బాగా వాడుతుంటారు. ఇప్పుడు రాజకీయాల దాకా వచ్చాయి. పొలిటికల్ స్ట్రాటజిస్టులు పనేంటి అంటే జనం ఆలోచనలు తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు ఫీల్డ్ సర్వేలు చేస్తుంటారు. జనం ఏం కోరుకుంటున్నారు అన్న అంశాల ఆధారంగా క్యాంపెయిన్ డిజైన్ చేస్తారు. పార్టీ క్యాడర్ను మొబిలైజ్ చేయడానికి టెక్ సొల్యూషన్స్ అందిస్తారు. బూత్ లెవెల్ కార్యకర్తలకు చేరేలా ప్రచార అంశాలు అందిస్తారు. లీడర్ల ప్రచారానికి, ప్రసంగానికి అవసరమైన సూచనలు ఇస్తుంటారు. మీడియా ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ఐడియాలు, కంటెంట్ తయారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాలంటీర్లను హైర్ చేసుకుంటారు. రాజకీయ ప్రత్యర్థుల కీలక వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వీక్ పాయింట్లను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను అనుకూలంగా మలుచుకోవడానికి ఏం చేయాలన్న ఐడియాలు అమలవుతున్న ప్లాన్లు, ప్రభావం తెలుసుకోవడం కూడా కీలకంగా మారింది. సంప్రదాయ రాజకీయ సమస్యలు, అంశాల ఆధారంగా సాగింది. ఎలక్షన్లు వచ్చాయంటే కొన్ని ఇష్యూస్ ఆధారంగా వీళ్ళు గెలవచ్చు, వాళ్ళు ఓడిపోవచ్చు అని పై అంచనా మాత్రమే వేయగలిగేవాళ్ళు. ఎలక్షన్ ఫలితాల తర్వాత అంచనాలు తలకిందులు కావచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పటి రాజకీయాన్ని, దానికి పనిచేసే స్ట్రాటజిస్టులను నడిపించే ఇంధనం డేటా. రకరకాల అంశాలపై విస్తృతంగా అందుబాటులో ఉన్న మీడియా, సోషల్ ప్లాట్ఫామ్ల ద్వారా జనం నాడిని పట్టుకోవడమే స్ట్రాటజీలో కీలకం. ఇలా సేకరించిన డేటాను విశ్లేషించి తమకు కావలసిన టార్గెట్లను నిర్ణయించుకుంటారు. జనం ఏ అంశాలపై ఎక్కువగా ఆలోచిస్తున్నారు, దేన్ని సీరియస్గా తీసుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, ఏం అందిస్తే వాళ్ళు తృప్తి చెందుతారు, ఇటువంటి అంశాలపై స్పష్టమైన డేటా ఆధారంగా ప్లాన్లు తయారు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా, కొత్త టెక్నాలజీల ఈ వ్యూహాల్లో
కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెట్టేవారు కూడా ఓ రకంగా చెప్పాలంటే స్ట్రాటజిస్టులు వేరేగా ఉండేవారు కాదు, పార్టీలోనే స్ట్రాటజిస్టులు ఉండేవారు. అందుకు ఇప్పటికి కూడా చాలా ఇప్పటి పార్టీలో కూడా కొందరు ట్రబుల్ షూటర్స్ అని, మనకు కష్టాలు తీర్చేవారని చెప్పి సంస్థాగత నిర్మాణాల్లో జోక్యం చేసుకొని గట్టిగా వారిని అదుపులో ఉంచేవాళ్ళు ఇప్పటికి కూడా ట్రబుల్ షూటర్స్ ఉన్నారు. ఏదైనా కష్టం వస్తే పార్టీలోనే సీనియర్ నాయకులు ఉంటారు, పేర్లు చెప్పను కానీ చాలామంది అట్లుంటారు. కానీ ఎప్పుడైతే ఈ స్ట్రాటజిస్టుల కాలం మొదలైందో మొదటగా ప్రశాంత్ కిషోర్తో మొదలైంది. అంతకుముందు ఉన్నా కూడా బాగా పాపులర్ అయింది ప్రశాంత్ కిషోర్ మొదట గుజరాత్ నుంచి మొదలుకొని మోడీకి సలహాదారుగా ఉండి, మోడీకి స్ట్రాటజిస్ట్గా ఉండి ఆయన్ని గెలిపించడం 2014 ఎన్నికల్లో. ఆ తర్వాత బీహారు, ఆ తర్వాత వరుసగా పశ్చిమ బెంగాల్, మనకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇట్లా చూసుకుంటే ఆయా రాష్ట్రాలకు విస్తరించాడు. ఆయన అనుచరగణం చాలామంది, ఇప్పుడు సునీల్ కనుగోలు నుంచి మొదలుకొని చాలామంది ఆయనతో పనిచేసిన వాళ్ళు, క్షేత్రస్థాయిలో చూసిన వాళ్ళు వేరు వేరు కంపెనీలు పెట్టుకున్నారు. పీకే లాగా, ప్రశాంత్ కిషోర్ లాగా అనేక స్ట్రాటజిస్టులుగా వేరు వేరు పార్టీలకు పనిచేశారు. అంతేందుకు ప్రశాంత్ కిషోర్ కూడా మరి అన్ని పార్టీలకు పనిచేశారు. బీజేపీ, కాంగ్రెస్, ఇట్లాగే టీఆర్ఎస్, వైసీపీ ఇట్లా చూసుకుంటే అందరికీ పనిచేశారు. అంటే ఎప్పుడైతే ప్రజలను ప్రజలుగా కాకుండా, ప్రజల సమస్యల పట్ల అవగాహన లేకుండా కేవలం ప్రజలను ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఓటర్లుగా చూస్తున్న క్రమంలో ఇది జరుగుతుంది. అంటే మనకు అన్ని వృత్తులు ఇట్లాగే తయారైంది. రాజకీయం ఒకటే కాదు, రాజకీయ వృత్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎన్నికల సమయంలో బహిరంగ సభలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారంతో పాటు ప్రచార రథాలు, ఫ్లెక్సీలు, కరపత్రాలు, పోస్టర్లు వంటి వాటిని వినియోగించేవారు. అభ్యర్థులు వాడవాడకు తిరిగి ప్రజలను కలిసి తాము చేసిన అభివృద్ధి, చేయబోయే పనుల గురించి వివరించేవారు. కానీ ప్రస్తుతం దాని తీరు మారింది. వాయువేగంతో సమాచారాన్ని వ్యాప్తి చేసే సోషల్ మీడియాను ప్రచార సాధనంగా మలుచుకుంటున్నారు రాజకీయ నేతలు. ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా సోషల్ మీడియాలో బిజీగా గడుపుతున్నారు. ఆ సోషల్ మీడియాలో ఏదైనా కొత్తగా కనిపిస్తే చాలు దానిని ఫాలో అవుతూ తెగ పాపులర్ చేస్తారు. యువత ఓట్లను రాబట్టడానికి రాజకీయ పార్టీలు సైతం అదే దారిలో వెళుతున్నాయి. అమెరికా లాంటి దేశాల్లో ఎప్పటినుంచో పొలిటికల్ కన్సల్టెన్సీలు ఉన్నాయి. అక్కడ ఎలక్షన్ ప్రాసెస్ ఎక్కువ కాలం సాగుతుంది కాబట్టి చాలా ముందు నుంచే క్యాంపెయినింగ్ చేస్తుంటారు. దానికి సూచనలు ఇవ్వడానికి, సహకారం అందించడానికి పొలిటికల్ కన్సల్టెన్సీలు పనిచేస్తూ ఉంటాయి. యుఎస్లో మొదలైన ట్రెండ్ ఇప్పుడు అన్ని దేశాలకు పాకింది. మన దేశంలో కన్సల్టెంట్ అనే పేరు కంటే స్ట్రాటజిస్ట్ అనే పేరే బాగా పాపులర్ అయింది. 2014 కంటే ముందే మన దేశంలో స్ట్రాటజిస్టులు ఉన్నారు. కానీ వాళ్ళు పార్టీ నాయకులుగా, ముఖ్య నేతలకు సహచరులుగానే ఉంటూ తెర వెనుక పాత్రనే పోషించేవాళ్ళు. వాళ్ళ వ్యూహాలు చాలా వరకు క్యాంపెయినింగ్కే పరిమితంగా ఉండేవి. ఇప్పుడు వారి రోల్ చాలా మారిపోయింది. గతంలో రాజకీయ సలహాదారులు, పబ్లిక్ ఒపీనియన్ సేకరించి ఇచ్చే సర్వే ఏజెన్సీల పాత్ర రెండూ కలిసిపోయి ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనే కొత్త రోల్ను సృష్టించాయి. కానీ ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఎలక్షను, క్యాన్వాసింగ్, రాజకీయ తెలివితేటలు, కనింగ్ అన్నిటితో పాటు టెక్నాలజీని నేను తీసుకొస్తున్నా ముందరికి తీసుకురావటం. ఆయన ఒక కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చేవాడు. గెలిపించేస్తున్నా, గెలుస్తారు నా మ్యాజిక్తో అని. ఆ మ్యాజిక్ పని చేసిందా? ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ పని చేసిందా? నార్మల్గా గెలిచేవాళ్ళు గెలిచేసారా? అంటే ఇవాళ మనం చూసేది నార్మల్గా గెలిచాం, అతను చేసింది ఏమున్నది, కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ చేశాడు అని ఆలోచన కూడా వచ్చింది. అందువల్ల రాబోయే రోజుల్లో రాజకీయ కన్సల్టెన్స్ రోల్ ఏమవుతుందంటే వాళ్ళు టెక్నాలజీ సరిగా చేసి ఏమన్నా సలహాలు ఇస్తే రాజకీయ నాయకులు తీసుకుంటారు, కానీ పూర్తిగా తీసుకోరు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఏమంటారంటే, ఒక అసెంబ్లీలో ఉదాహరణగా తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేసీఆర్కి దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే 60-70 మందిని డ్రాప్ చేయమన్నారు. అది వాళ్ళు చేయలేరు కదా. ఎందుకంటే ఊరికనే టెక్నికల్గా డ్రాప్ చేయటం కాదు, మానవుల్లో ఎన్నో సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలన్నీ నాయకుడు పాస్ చేసుకోలేదు కదా. సో ఆయన సలహాలు తీసుకోపోవటం, అలాంటి వ్యక్తులు ఇచ్చే ఎక్స్ట్రీమ్ సలహాలు కూడా తీసుకోలేరు. కాబట్టి వాళ్ళు ఉపయోగం ఉన్నారు, కానీ వాళ్ళు మనం కంట్రోల్ చేయకూడదు. వాళ్ళ సలహాలు కొంతవరకు తీసుకోవచ్చు. అలాంటి వాళ్ళు సలహాలు పూర్తిగా తీసుకుంటే మనం నాశనం కూడా అయిపోతాం. ఆ డౌట్ కూడా ఉన్నది. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా చాలా అలర్ట్గా
ఎంతవరకు ఇలాంటి వాళ్ళు సలహాలు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు ఉన్న మ్యాజిక్, వాళ్ళ మీద ఉన్న ఓరా, వాళ్ళకు ఉన్న గొప్ప పేరు చాలా వరకు తగ్గిపోయింది. జనం నమ్మకం పోగొట్టుకున్న పరిస్థితుల్లోనే పార్టీలు స్ట్రాటజిస్టులను నమ్ముకుంటున్నాయి. ఏదోలా మాయ చేసి మభ్యపెట్టి గెలిచేస్తే చాలనుకునే పరిస్థితి వచ్చిందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. దానికోసం పోటాపోటీగా ఏ నియంత్రణ లేని ఎలక్షన్ హామీలను పార్టీలు తెరపైకి తెస్తున్నాయి. ఈ పోకడ కూడా వ్యవస్థలను కుప్పకూల్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు స్ట్రాటజిస్టుల ఐడియాలతో గెలిచే పార్టీలకు సొంత ఉనికి, బలం ఏముంటుందన్న ప్రశ్న కూడా చర్చకు వస్తోంది. జనం ఓట్లకు, మ్యాండేట్కు విలువ లేకుండా పోతుందన్న ఆందోళన ఉంది. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, పనిచేయొచ్చు, కానీ జనంలోనే ఉండి స్ట్రాటజిస్టులపై ఆధారపడుతున్న పార్టీలు ఏం చేస్తున్నట్లు? అయితే జనానికి మరింత దగ్గర కావడానికే స్ట్రాటజిస్టుల సాయం తీసుకుంటున్నామని పార్టీల నేతలు చెప్తున్నారు. కొత్త టెక్ వేదికలపై సంప్రదాయ రాజకీయ నేతలకు అంతగా అవగాహన ఉండదు. కాబట్టి యువతకు కనెక్ట్ కావడానికి సహకారం అందించడం తప్ప స్ట్రాటజిస్టులు రోల్ పెద్దగా ఏముంది అని అడుగుతున్నారు. రాజకీయాల్లో ఎలక్షన్లు, క్యాంపెయిన్లు ఈ గత 20-30 సంవత్సరాల్లో టెక్నాలజీ ఎలాగ మారిపోయిందో అలాగ మారిపోయింది. ఒకనప్పుడు టెలివిజన్, రేడియో ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే ఇప్పుడు ఫోన్ల ద్వారా, ఇంకా మిగతా డివైసెస్ ద్వారా మొదలుకి వెళ్ళిపోతుంది. టెక్నాలజీ రాజకీయం కంటే కొంత అడ్వాన్స్ కూడా అయిపోయిందని మనం చెప్పవచ్చు. ప్రతి ఓటర్ని ఎలాగ రీచ్ అవ్వాలి, ప్రతి ఓటర్తో ఎలా మాట్లాడాలి, మన ఒపోనెంట్ కంటే మనం ఎక్కువ మెసేజ్ ఇవ్వాలి, మన ఒపోనెంట్ మీద చెడ్డ ప్రొపగండా కూడా చేయాలి. అవన్నీ చేయటానికి సలహాదారులు, ప్యూర్గా రాజకీయ నాయకులు సరిపడరు. ఆ టెక్నాలజీ అర్థమైన వాళ్ళు, అడ్వర్టైజింగ్ తెలిసిన వాళ్ళు, అలాంటి ఎక్స్పర్ట్స్ ఎలక్షన్ క్యాంపెయిన్కి దిగటం ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో ఒక 50 సంవత్సరాల క్రితం స్టార్ట్ అవ్వింది. అప్పటి నుంచి ఇవాళ వచ్చిన పరిస్థితి ఏంటంటే వాళ్ళ ద్వారానే ఎలక్షన్ చేయాలి, లేకపోతే టైం డబ్బు వేస్ట్ అయిపోతుంది. ఎవరు మనకి వేసేవాడు ఓటు ఉంటే వాళ్ళని రీచ్ అవుదాం. ఎలాగో మనకి ఓటు వేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళు ఎలాగో మనకు వేయడు, టైం వేస్ట్ అవుతుంది. సో దీంట్లో టెక్నాలజీ ఎక్కడ ఉపయోగపడిందంటే మనకు అసలు ఏన వాడి దగ్గరికి వెళ్ళటం వేస్ట్, వేసేవాడి దగ్గరికి వెళ్దాం, వేసే అవకాశం ఉన్న వాడి దగ్గరికి వెళ్దాం. ఇదంతా టెక్నాలజీ చేస్తుంది. ఎందుకంటే ప్యూర్గా అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే చేస్తూ వచ్చారో వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అడ్వర్టైజ్మెంట్స్, మనుషులు ఎలా రీచ్ అవ్వాలి, టెక్నాలజీ ఇవన్నీ కలిపితే రాజకీయ స్ట్రాటజిస్ట్ అవ్వారు. ఏపీలో కూడా వైసీపీ కూటమి నేతలు ఎవరి స్ట్రాటజీలు వారికి ఉన్నాయి. స్ట్రాటజిస్టులు ఉన్నారు. ఇక సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. ప్రజలకు కనెక్ట్ అయ్యే అంశాలను ఆధారంగా రెచ్చిపోతున్నారు. చంద్రబాబు ఐవీఆర్ఎస్ సర్వేతో పాటు పలు ప్రైవేట్ సర్వేల ఆధారంగా నియోజకవర్గాల్లోని అభ్యర్థుల గెలుపోటములను తెలుసుకుంటున్నారు. ఆయా క్యాండిడేట్స్ ప్రచారం, ఎన్నికల వ్యూహాలు, ప్రత్యర్థులకు ధీటుగా ఎలా ఎదుర్కోవాలనే విషయాలన్నీ పొలిటికల్ స్ట్రాటజిస్టులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో సర్వేలు చేయించింది. మరోవైపు సీక్రెట్గా సర్వేలు చేయించి క్యాండిడేట్స్ను సెలెక్ట్ చేశారనే ప్రచారం ఉంది. ఇప్పుడు ప్రజాగళం పేరుతో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు అమలు చేస్తున్నారు. అటు బీజేపీ కూడా తన అజెండాను అమలు చేసేందుకు కొత్తగా స్ట్రాటజీని అప్లై చేస్తోంది. ఎవరెన్ని వ్యూహాలు అమలు చేసినా ప్రజలు మాత్రం ఎవరికి ఓటు వేయాలనే విషయంపై అప్పటి పరిస్థితులు, నేతల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు రాజకీయం అంటే పార్టీలు, లీడర్లు, కేడర్, ప్రెస్ మీట్లు, స్పీచ్లు, ప్రచారాలే ఉండేవి. జనం ఓట్లేసి గెలిపిస్తే పాలించడం, ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చోవడం జరిగేది. అధికార పార్టీ పాలన నచ్చితే జనం మళ్ళీ గెలిపిస్తారు, ఓడిపోతే ప్రతిపక్షం గెలుస్తుంది. ఇక కొన్ని దశాబ్దాల పాటు మన దేశంలో, రాష్ట్రంలో మనకు కనిపించిన రాజకీయం ఇదే కదా. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు రాజకీయం అంటే గెలుపు మాత్రమే. ఇంతకుముందు రాజకీయానికి, ఇప్పుడు రాజకీయానికి, అర్థం మారిన రాజకీయానికి మధ్య ఉన్న తేడాని ఆ స్ట్రాటజీ. చూడాలి మరి ఈసారి ఏపీలో ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో.
రాజకీయ వ్యూహకర్తల వ్యూహాలు సక్సెస్ అవుతాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.